ఓడిన చోటే సత్తా చాటేలా సూపర్ స్కెచ్. ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న సామాజిక వర్గానికి పార్టీ పగ్గాలు. ప్రత్యేక సర్వేలో క్లీన్ చిట్ తేలకే నియోజకవర్గం బాధ్యతలు. గతంలో ఇన్ఛార్జ్ దూకుడుతో జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేసేలా వ్యూహ రచన. తాజాగా ఫుల్ టైం ఇన్ఛార్జ్గా నియమిస్తూ ఆ యువనేతకు పూర్తి స్వేచ్ఛ. హైకమాండ్ ఆశీస్సులతో ముందుకు దూసుకువెళుతున్న ఆ కొత్త బాస్. అవును, శ్రీకాకుళం జిల్లా టెక్కల వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన పేరాడ తిలక్ టీడీపీని మట్టి కరిపిస్తారని శబ్దం చేస్తున్నారు. ఇందుకు తిలక్ వేస్తున్న ఎత్తుగడలేంటి? ఆయన వ్యూహ రచన ఫలిస్తుందా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో టెక్కలి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం. ఇక్కడ ముందు నుంచి టీడీపీదే ఆధిపత్యమని చెప్పొచ్చు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వరుసగా 3 పర్యాయాలు టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గంపై పట్టు నిలుపుకునేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అచ్చెన్నాయుడి హవా తగ్గించేందుకు వైసీపీ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. గతంలో దూకుడు స్వభావం గల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ బాస్గా వ్యవహరించారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఈ నియోజకవర్గానికి పూర్తిస్థాయి ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ని వైసీపీ అధిష్టానం నియమించింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ద్వారా అచ్చెన్నను ఓడించాలని, అది ఎంతో కీలకమని సీనియర్ నాయకుల వద్ద తెలిపారన్న టాక్ నడిచింది. ఈ నియోజకవర్గాల్లో గెలుపు కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. ఏవీ సక్సెస్ కాలేదు. దీంతో ఈసారి అజాతశత్రువుగా పేరొందిన పేరాడ తిలక్కు పగ్గాలు ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చారు. జిల్లాలో సీనియర్ నాయకులందరూ ఆయన ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్లాలి. అంతేకాదు అక్కడ ఆయనకు సపోర్టుగా ఉండాలని తాకీదు కూడా ఇచ్చారట. టెక్కలి వైసీపీ స్టీరింగ్ చేపట్టిన పేరాడ తిలక్ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారట. టెక్కలిలో ఎక్కువగా వైసీపీ నాయకులపై కేసులు నమోదు కావడంతో వారికి లీగల్ సపోర్టు ఇవ్వటం, కొందరు కేసులున్నవారు బయటికి వెళ్తే వారి కుటుంబాలకు అండగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. క్యాడర్కు దశ దిశ నిర్దేశిస్తూ కూటమి నేతల ప్రలోభాలకు లొంగకండి, వారి రెచ్చగొట్టే మాటల్ని పట్టించుకోకండి అంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారట. అధికార పార్టీ నేతలు ఏవైనా ఆగడాలు చేస్తే వాటిని వీడియోలు తీసి ఉంచండి, తర్వాత చట్టపరంగా వారిని ఎదురిద్దాం అంటూ భరోసా ఇస్తున్నారట. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు కిళ్ళి కృపారాణిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడానికి తాడేపల్లి ప్యాలెస్ ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆమె పార్టీలోకి వస్తే మొత్తం కాళింగ సామాజిక వర్గం వీరి చేతిలో ఉంటుందన్న భావన వ్యక్తమవుతోందట. 55% ఓటింగ్ మొత్తం ఇటే ఉండేలా చర్యలు తీసుకుంటే మిగతా 45% ఓటింగ్లో 15% ఓటింగ్ పడితే చాలు, మనదే టెక్కలి అన్న విధంగా క్యాడర్కు జిల్లాలోని సీనియర్ వైసీపీ నాయకులు ఫీడింగ్ ఇస్తున్నారట. అందుకు నిదర్శనమే వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం అంటున్నారు. ఒక్క పిలుపు రావడంతో తమ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా కలిసి రావటం, అందులో యూత్ ఎక్కువగా రావడంతో టెక్కలిలో మార్పు రాబోతోందనే టాక్ వినపడుతోంది. అధినేత జగన్ పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేరాడ తిలక్ తన సామాజిక వర్గంపై దృష్టి సారించారట. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో కాళింగ సామాజిక వర్గం ఓటు బ్యాంకు 55%గా ఉంది. వెలుమలు 15%, మత్స్యకారులు 10%, దళితులు 10%, ఇతర వర్గాలు 10% ఓటర్లున్నారు. క్రమంగా ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ పేరు ప్రకటించగానే తన సామాజిక వర్గ నేతలతో మండలాల వారీగా ఆయన సమావేశాలు నిర్వహించారట. మీకోసం నేను, నా కోసం మీరు పనిచేద్దామంటూ వారి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారట తిలక్. పనిలో పనిగా దువ్వాడ శ్రీనివాస్ తీరుతో ఇబ్బంది పడిన క్యాడర్తో మండలాల వారీగా ప్రత్యేకంగా సమావేశమై డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు పదును పెట్టారట. క్షేత్రస్థాయిలో రైతు పోరు, ఫీజు పోరు, విద్యుత్ పోరు, పోరుబాట, వెన్నుపోటు దినం ఇలా పలు రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మండల నాయకులకు పెద్దపీట వేస్తున్నారట. అలాగే కింజరాపు ఫ్యామిలీతో విభేదించిన వారి సామాజిక వర్గ వెలమ నాయకులను, మత్స్యకార నాయకులను కలుస్తూ ముందుకు పోతున్నారట. దువ్వాడ భార్య దువ్వాడ వాణి కూడా పేరాడ తిలక్ పంచన చేరటంతో ఆయన స్కెచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. గతంలో టెక్కలిలో మీటింగ్ అంటే మండల స్థాయి నాయకులకు పోడియం వద్ద మాట్లాడే ఛాన్స్ ఉండేది కాదు. కానీ నేడు ప్రతి మండల నాయకుడు పోడియం వద్దకు వచ్చి స్థానిక సమస్యలను వివరించే అవకాశం, అక్కడికక్కడే దానికి పరిష్కారం కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారట.
ఇక ప్రతి నెలలో ఒకసారి కాళింగ సామాజిక వర్గం నేతలతో పాటు అదే సామాజిక వర్గం నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో మీటింగ్లు నిర్వహించడం, వెలమ సామాజిక వర్గం వారితో వెలమ సామాజిక జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో మీటింగులు పెట్టించడం, మత్స్యకారుల నాయకులను తీసుకుని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో మాట్లాడించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో కింజరాపు కంట్లో తిలక్ నలుసులా తయారవుతున్నాడని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. టెక్కలిలో నిత్యం తాను అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారట. పైగా వైసీపీ క్యాడర్ ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే తన అనుయాయులతో అక్కడికి వెళ్లి అండగా ఉండటమే కాక ఆ సమస్య పరిష్కారమయ్యే చర్యలు తీసుకుంటున్నారట. దూకుడు మీదున్న తిలక్ దళిత సంఘాలను పిలిచి వారితో ప్రత్యేక కమిటీలు వేసి ముందుకు సాగుతున్నారట. ఈసారి జమిలి వచ్చినా, విడిగా అసెంబ్లీ ఎన్నికలొచ్చినా కూటమి ఓటమి ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఇలా మళ్లీ మనదే విజయమంటూ, మన జెండా రెపరెపలాడటం ఖాయమంటూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారట. ఇలా క్యాడర్లో ఉత్సాహం ఉరకలేసేలా చేస్తున్న తిలక్ వ్యవహారం రాజకీయ పరిశీలకులను సైతం ఆకట్టుకుంటోందట. చూడాలి టెక్కలిలో వైసీపీ ఏ విధంగా పుంజుకుంటుందో మరి.